వెల్కమ్ బ్యాక్ గైస్. వెల్కమ్ టు నా HTML సిరీస్ డే 4. సో ఈరోజు మనం ఈ సిరీస్లో HTMLలో లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. లిస్ట్ అంటే ఏంటి అంటే మనకి కావాల్సిన ఐటమ్స్ని ఒక వెబ్ పేజ్లో స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో లైన్గా ఎలా అరేంజ్ చేస్తాం అనేదాన్ని లిస్ట్స్ అంటారు. సో ఈ HTMLలో మనకి ఇంపార్టెంట్ 2 లిస్ట్స్ ఉంటాయి. ఒకటి ఆర్డర్డ్ లిస్ట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అన్ఆర్డర్డ్ లిస్ట్. సో ఈ ఆర్డర్డ్ లిస్ట్ అనేది ఏంటి అంటే ఒక ఆర్డర్లో మన లిస్ట్ ఐటమ్స్ని డిస్ప్లే చేస్తాం. అంటే ఆర్డర్ అంటే మీకు తెలుసు 1 2 3 4 ABCD ఇలా అన్నమాట. సో ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఆర్డర్డ్ లిస్ట్ అనేది ఇలా ఉంటుంది. మనం OLతో డిఫైన్ చేస్తాం అండ్ OL క్లోజ్తో ఎండ్ చేస్తాం. సో ఈ మధ్యలో ఉండే లిస్ట్ ఎలిమెంట్స్ అన్నీ ఇలా LI ట్యాగ్స్తో డిస్ప్లే చేస్తాం. ఇది ఆర్డర్డ్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్ వచ్చేసరికి ఇందులో ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు. ఇది బై డిఫాల్ట్ బుల్లెట్ పాయింట్స్ని చూపిస్తుంది అనమాట. సో ఈ లిస్ట్ ఐటమ్స్కి పక్కన బుల్లెట్ పాయింట్స్ వస్తాయి బై డిఫాల్ట్. సో మనం ఈ బుల్లెట్ పాయింట్స్ని మనకి కావాల్సినట్టు మనం CSS యూజ్ చేసి అలా కొన్ని అనిమేషన్స్ సంథింగ్ మనకి నచ్చినట్టు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. బట్ బై డిఫాల్ట్ అయితే బుల్లెట్ పాయింట్స్ వస్తాయి అన్నమాట. సో ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్ సింటాక్స్ వచ్చేసరికి ఇక్కడ UL ట్యాగ్స్తో మనం ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తాం. లిస్ట్ ఎలిమెంట్స్ మాత్రం సేమ్ LI ట్యాగ్స్తోనే ఉంటాయి ఆర్డర్డ్ లిస్ట్ లాగానే. ఓకే, సో ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ టైప్ ఈక్వల్ టు స్క్వేర్ అని ఇస్తే డిఫాల్ట్ వచ్చే బుల్లెట్ పాయింట్స్ పోయి స్క్వేర్ షేప్లో బుల్లెట్స్ వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. సో మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు మీరు ఈ సిరీస్ కంప్లీట్ చేసినట్టయితే కంప్లీటెడ్ అని డే 4 కంప్లీటెడ్ అని ఒక కామెంట్ చేయండి. ఓకే, సో యాజ్ యూజువల్ మనం డాక్ టైప్ HTML సో నెక్స్ట్ HTML ట్యాగ్స్ ఓపెన్ చేసుకున్నాం, HTML క్లోజ్ చేసుకున్నాం, అడ్ ట్యాగ్స్. సో ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసాం. ఇది జస్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద HTML కోడ్ అనమాట. సో మీకు ముందే తెలుసు, ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ కూడా చేశారు. సో ఇప్పుడు ఈ బాడీ ట్యాగ్లో నేను ఫస్ట్ ఒక ఆర్డర్డ్ లిస్ట్ని డిస్ప్లే చేయాలి అనుకుంటున్నా. సో నేను ఫస్ట్ మీరు ఇందాక అక్కడ చూసినట్టు OL అంటే ఆర్డర్డ్ లిస్ట్. OLతో ఓపెన్ చేసి OL క్లోజ్ చేశాను. సో ఈ మధ్యలో నాకు కావాల్సిన లిస్ట్ ఎలిమెంట్స్ అన్నీ నేను LIతో స్పెసిఫై చేయాలి. LI అంటే లిస్ట్ ఐటమ్. ఓకే, సో ఇక్కడ నేను జస్ట్ item 1 నాకు సెకండ్ది కావాలి అంటే item 2 అండ్ థర్డ్ వన్ ఈజ్ item 3. సో ఇలా నేను జస్ట్ 3 స్పెసిఫై చేసాను. ఇది నాకు ఆర్డర్డ్ లిస్ట్ అనమాట. సో ఇప్పుడు నేను అన్ఆర్డర్డ్ లిస్ట్కి వెళ్దాం అనుకుంటున్నా. సో అన్ఆర్డర్డ్ లిస్ట్ వచ్చేసరికి ఇందాక మీరు చూసినట్టు UL ట్యాగ్తో తీసుకోవాలి. సేమ్ నా లిస్ట్ ఎలిమెంట్స్ లిస్ట్ 1 క్లోజ్. సో మీకు ఎన్ని లిస్ట్ ఐటమ్స్ ఉంటే అన్ని LI ట్యాగ్స్ మీరు ఓపెన్ చేసుకోవాలన్నమాట. దీనికి సెపరేట్ సీక్రెట్స్ అంటూ ఏం లేవు, మీరు అన్ని లిస్ట్ ఐటమ్స్ ఓపెన్ చేసుకోవాల్సిందే. ఇంకా అడ్వాన్స్డ్ వెళ్ళేసరికి నేను జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తా, లేదు అంటే ఎరేస్ కాన్సెప్ట్, అవన్నీ ఇంకా డిఫరెంట్ అనమాట. బట్ ఈ HTMLలో మీరు యూజ్ చేసినంత వరకు మీరు పక్కా అన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని లిస్ట్ ఐటమ్స్ తీసుకోవాల్సిందే. సో ఇది నా అన్ఆర్డర్డ్ లిస్ట్ అనమాట. ఇది ఒక్కసారి మనం సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం ఎలా వస్తుంది. లిస్ట్ .html అని నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నాకు ఇది మీరు చూసినట్టయితే ఇది నా ఆర్డర్డ్ లిస్ట్. ఓకే, ఇక్కడ నాకు నేను జస్ట్ కొన్ని నేమ్స్ కూడా స్పెసిఫై చేస్తా సో దట్ యూ విల్ గెట్ మోర్ క్లియర్ విచ్ వన్ ఆర్డర్డ్ లిస్ట్. సో ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్. సో మనకి ఇక్కడ ఆర్డర్డ్ లిస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ అని కనిపిస్తున్నాయి కదా. సో
సో ఆర్డర్ లిస్ట్ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇది ఒక ఆర్డర్లో స్పెసిఫై చేస్తుంది 1 2 3 ఇలా. ఆర్డర్ లిస్ట్ అనేసరికి డైరెక్ట్గా బుల్లెట్స్, డిఫాల్ట్ బుల్లెట్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఈ బుల్లెట్స్ని చేంజ్ చేసి స్క్వేర్స్లో చూపించాలి అనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేయాలి అంటే జస్ట్ ఇక్కడ ఈ యూఎల్లో నేను టైప్ అని చెప్పి స్పెసిఫై చేసుకోవాలన్నమాట. టైప్ ఈక్వల్ టు స్క్వేర్ అంటే నాకు స్క్వేర్ టైప్లో వస్తుంది. ఓకే, ఆర్డర్ లిస్ట్ విత్ స్క్వేర్స్ అని పెట్టుకుందాం. అర్థమవుతుంది మనకి. సో నేను సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే మీరు ఇక్కడ చూసినట్టయితే జూమ్ చేస్తున్నా, ఇవి బుల్లెట్స్ ఉన్నాయి, ఇవి స్క్వేర్ షేప్లో ఉన్నాయన్నమాట. సో ఇది మనం ఈ బుల్లెట్స్ని డిఫాల్ట్గా వచ్చే బుల్లెట్స్ని ఇలా స్క్వేర్కి కన్వర్ట్ చేసుకోవచ్చు మనకి కావాల్సినట్టు. సో ఇప్పుడు మరి అన్ఆర్డర్ లిస్ట్కి ఆర్డర్ లిస్ట్కి ఏం ఆప్షన్ లేదా, 1 2 3 డిఫాల్ట్గా వస్తున్నాయి కదా అంటే ఆర్డర్ లిస్ట్కి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే సో ఈ ఆర్డర్ లిస్ట్లో సేమ్ ఈ ఓఎల్లో నేను టైప్ అని చెప్పి స్పెసిఫై చేస్తాను అనమాట. టైప్ ఈక్వల్ టు ఏ స్పెసిఫై చేసా, ఆర్డర్ లిస్ట్ విత్ టైప్ అని మెన్షన్ చేసా. సో ఇది నేను సేవ్ చేసా. ఇప్పుడు మనం రీఫ్రెష్ చేసినట్టయితే సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ 1 2 3 ప్లేస్లో ఏబిసి వచ్చింది. సో ఈ ఆర్డర్ లిస్ట్ కూడా మనకి కావాల్సినట్టు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. స్మాల్ ఏ, స్మాల్ లైక్ క్యాపిటల్ ఏ. ఇప్పుడు మనం చేసిన క్యాపిటల్ ఏ ఆల్రెడీ డిఫాల్ట్గా వచ్చింది 1 2 3 అనమాట. సో స్మాల్ ఏబిసితో చేసుకోవచ్చు. నెక్స్ట్ రోమన్ నెంబర్స్ ఉంటాయి 1 2 3 అలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఇంకొకటి ఏంటంటే నెస్టెడ్ లిస్ట్ అని చెప్పి ఉంటుంది. నెస్టెడ్ లిస్ట్ వచ్చేసరికి ఎలా వర్క్ అవుతుంది అంటే మనం ఇక్కడ చూద్దాం. సో ఈ నెస్టెడ్ లిస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మీరు వినే ఉంటారు, నెస్టెడ్ లూప్స్ అంటారు. ఈ లూప్ ఇన్సైడ్ ఏ లూప్ అలా అనమాట, లిస్ట్ ఇన్సైడ్ ఏ లిస్ట్ అన్నట్టు. సో నేను యూఎల్లో ఒక ఎల్ఐ ట్యాగ్ ఓపెన్ చేసుకున్నాను, జస్ట్ ఒక ఫ్రూట్స్ని ఓపెన్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇంకొక యూఎల్ ట్యాగ్ ఓపెన్ చేసుకున్నాను. ఇందులో యాపిల్, ఇందులో ఎల్ఐలో యాపిల్ ఎల్ఐ క్లోజ్, నెక్స్ట్ ఎల్ఐలో సంథింగ్ మ్యాంగో ఎల్ఐ క్లోజ్. సో లాస్ట్లో యూఎల్ క్లోజ్ అండ్ నెక్స్ట్ 1 ఎల్ఐ క్లోజ్ అండ్ నెక్స్ట్ 1 యూఎల్ క్లోజ్. సో దీని అవుట్పుట్ ఒకసారి చూద్దాం, తర్వాత దీని సింటాక్స్ మనం స్ట్రక్చర్ మాట్లాడుకుందాం. ఓకే, సో నేను సేవ్ చేసాను. ఇక్కడ హెడ్డింగ్ ఒకటి పెడదాం మనం. నెస్టెడ్ లిస్ట్. సో ఈ హెడ్డింగ్స్ మీకు అర్థం అవ్వాలి అని చెప్పి పెడుతున్నాను. సో మనం నెస్టెడ్ లిస్ట్ ఇలా వచ్చేసరికి నేను ఫస్ట్ ఒక ఎల్ఐలో ఫ్రూట్స్ అని తీసుకున్నాను, చూసారు కదా. ఇది లిస్ట్ ఇన్సైడ్ లిస్ట్ అనమాట. ఓకే, ఈ లిస్ట్ లోపల ఉంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నెస్టెడ్ లిస్ట్లో నేను ఫస్ట్ ఒక యూఎల్ ట్యాగ్ ఓపెన్ చేసా, ఒక ఎల్ఐ ట్యాగ్ ఓపెన్ చేసాను. ఎల్ఐలో ఫ్రూట్స్ అని పెట్టా, కానీ ఇక్కడ నేను ఎల్ఐ ట్యాగ్ క్లోజ్ చేయలేదు, ఎందుకంటే నా ఫస్ట్ లిస్ట్ ఎలిమెంట్ అనమాట ఇది అక్కడితో నాకు ఎండ్ అవ్వలేదు, లాస్ట్ వరకు నేను తీసుకొచ్చా. ఈ ఫ్రూట్స్ లోపల ఇంకొక యూఎల్ ట్యాగ్ ఓపెన్ చేసుకున్నా, అన్ఆర్డర్ లిస్ట్ ఓపెన్ చేసుకొని ఇందులో నేను కొన్ని లిస్ట్ ఐటమ్స్ ఇచ్చా. నా మెయిన్ ఫస్ట్ లిస్ట్ ఐటమ్ అయితే ఇదే, కానీ ఇందులో ఉన్న లిస్ట్ ఐటమ్స్ సబ్ ఐటమ్స్ అంటాం చూడండి అలా. సో అందులో ఉన్న లిస్ట్ ఐటమ్స్ అనమాట ఇవి. సో నాకు ఫస్ట్ నా మెయిన్ లిస్ట్ ఐటమ్ ఎక్కడ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో దాన్ని ఇక్కడ నేను క్లోజ్ చేసా. ఈ యూఎల్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది, సబ్ యూఎల్ అనమాట ఇది. మెయిన్ ఎల్ఐ ఇక్కడతో ఎండ్ అయింది అండ్ లాస్ట్లో ఒక యూఎల్ క్లోజ్ చేసాం, మెయిన్ యూఎల్ అనమాట ఇది. సో దీన్ని నెస్టెడ్ అంటారు, నెస్టెడ్ లిస్ట్ అంటారు. సో HTMLలో ఇంకొకటి రెగ్యులర్గా అంటే ఎక్కువ యూజ్ చేయకుండా మనం చూస్తుంటాం, కానీ మనం బేసిక్గా డిజైన్ చేసే వెబ్సైట్స్లో ఎక్కువ యూజ్ చేయమన్నమాట. ఒక లిస్ట్ ఉంది, అదేంటి అంటే డిస్క్రిప్షన్ లిస్ట్. అది ఎలా చేస్తారు అంటే ఇలా DLతో స్టార్ట్ అవుతుంది, DL ట్యాగ్స్ అండ్ ఇన్సైడ్ ఇక్కడ నేను జస్ట్ ఒక HTML అని హెడ్డింగ్ పెట్టుకుంటా. సో ఇది దేనికి అంటే ఒక హెడ్డింగ్ అండ్ నెక్స్ట్ ఒక చిన్న కైండ్ ఆఫ్ స్మాల్ పారాగ్రాఫ్స్ అలా డిస్ప్లే చేయడానికి అలా యూజ్ చేస్తారనమాట. సో ఐ హ్యావ్ స్టార్టెడ్ మై HTML6. సో
నేను ఇలా పెట్టుకున్నా. నెక్స్ట్ ఇంకొకటి ఏమైనా చూపించాలి అన్నా కూడా ఇక్కడ నేను మళ్ళీ మెన్షన్ చేసుకోవచ్చు. డిటి సిఎస్ఎస్ అని పెట్టుకుంటా. సిఎస్ఎస్ వీడియోస్ we will start soon. సో ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇది నా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డిస్క్రిప్షన్ లిస్ట్. ఓకే, ఇది ఒకసారి మనం ఈ అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. H1లో లిస్ట్ అని పెట్టాను. సో ఇది ఇలా వస్తుందన్నమాట దీని అవుట్పుట్. ఇది నేను పెట్టిన హెడ్డింగ్. సో ఇది నా మెయిన్ హెడ్డింగ్, ఇది నా పారాగ్రాఫ్, వాట్ ఎవర్ ఐ వాంట్ టు టెల్ అన్నమాట. సో ఇవి లిస్ట్ ఇన్ HTML అనమాట. సో మనం ఇప్పటివరకు చూసింది ఏంటి అంటే ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ అండ్ డిస్క్రిప్షన్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్ అనేసరికి ఆర్డర్ అనమాట, ABC 1 2 3 అలా వస్తాయి. అన్ఆర్డర్ లిస్ట్ అనేసరికి ఆర్డర్ ఉండదు, డిఫాల్ట్ బుల్లెట్స్తో వస్తాయి, అది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిస్క్రిప్షన్ లిస్ట్, ఇది డిస్క్రిప్షన్స్కి యూజ్ చేస్తారనమాట, వెబ్ పేజెస్లో అలా యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో కలుద్దాం.